రద్దైన పాత నోట్లతో వాటర్ బిల్లులు చెల్లించే అవకాశం కల్పించడంతో జలమండలికి భారీగా ఆదాయం వస్తోంది. ఇప్పటి వరకు 8 కోట్ల పెండింగ్ బిల్లులు వసూలైనట్లు వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్ చెప్పారు. ఉదయం నుంచి వాటర్ బోర్డు అధికారులు ఇంటింటికి తిరుగుతూ పెండింగ్ బిల్లులు వసూలు చేశారని చెప్పారు. రాత్రి 12 గంటల వరకు కూడా బిల్లులు చెల్లించవని అంటున్న దానకిషోర్తో మా రిపోర్టర్ కార్తీక్ ఫేస్ టు ఫేస్. పాత నోట్లపై తీసుకొచ్చిన ఆంక్షలతో జలమండలికి వాటర్ బోర్డుకు ఇప్పటివరకు హైదరాబాద్లో ఎంతవరకు డ్యూస్ ఉన్నాయి, ఈ రోజు స్పెషల్ డ్రైవ్తో ఎంత వసూలయ్యాయని తెలుసుకునేందుకు మనతో పాటుగా వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్ ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం ఇప్పటివరకు హైదరాబాద్లో జలమండలిలో మీరు ఈరోజు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు. అయితే 500 కానీ 1000 నోట్స్ కానీ ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఎంత డ్యూస్ కలెక్ట్ అయ్యాయి? మాకు మామూలుగా డైలీ వచ్చేది ఒక 2 కోట్ల నుంచి 2.5 కోట్లు వస్తుంటుందండి యావరేజ్గా. ఈరోజు ఇప్పటికే 8 కోట్ల రూపాయలు వచ్చింది. డైలీ ఆల్మోస్ట్ 12,000 నుంచి 13,000 మంది కస్టమర్స్ కడతారు. ఇప్పటివరకు దాదాపు 40,500 మంది కస్టమర్స్ ఇప్పటివరకు వచ్చిన్నారు. 7:30 నుంచి కలెక్షన్స్ మొదలు పెట్టాము. మా బిల్ కలెక్టర్స్ కూడాను ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నారు. సీనియర్ ఆఫీసర్స్ కూడాను అంత తిరుగుతున్నారు. నేను కూడా ఒక 3 సెంటర్లు తిరిగి వచ్చాను, పెరిఫరల్ సర్కిల్స్లో చూసుకొచ్చాను. ప్రజలు చాలా మంది బాగా ముందుకు వస్తున్నారు. అంటే దాదాపు 3 ఇంతలు పెరిగారు ఇప్పటికే. మేము అనుకోవడం ఇంకొక 20,000 మంది వస్తారేమో అనుకుంటున్నాను నేను. బట్ ఒక ఇబ్బంది, ఈరోజు ఫ్రైడే కాబట్టి ఓల్డ్ సిటీలో కొంత నమాజ్ అంతా ఉంటాయి కాబట్టి కొంత లేట్ అవుతా ఉంది. అక్కడ 12 గంటల వరకు సిటీ మొత్తం ఏర్పాటు చేయమని చెప్పాము. పోలీస్ బందోబస్తు తీసుకోవడం జరిగింది. స్టాఫ్ కూడా కంటిన్యూస్గా ఉంటారు అక్కడ. ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మీరు ఇంతకుముందు కట్టలేకపోయారో ఒకసారి వచ్చి కట్టండి. ఇంట్రెస్ట్ కూడా మేము వేవ్ చేస్తున్నాము. మీరు వచ్చి అసలు మొత్తం కట్టేస్తే ఇంట్రెస్ట్ వేరు కూడా చేయమని చెప్పడం జరిగింది. ఇది చక్కగానే చేస్తున్నారు. ఏదైతే మా మినిస్టర్ గారు ఏదైతే వెసులుబాటు కల్పించారో దాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. టోటల్గా సార్ ఎంత డ్యూ ఉంది, అసలు ఇప్పటివరకు ఎంత డ్యూ ఉంది? ఈ రోజు మీరు అన్నట్టుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంటారు కదా, ఎంత వసూలు అయింది ఇప్పటివరకు? డ్యూస్ రకరకాలు ఉంటాయి. ఇప్పుడు బేసికల్గాను గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ డ్యూస్ ఉంటాయి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఈ రోజు కట్టేది ఏమి ఉండదు స్పెషల్గాను. వెసులుబాటు అంటే ఇప్పుడు దాదాపు ఒక 80,000 మంది కస్టమర్స్ ఒక 6 నెలలుగా పే చేయట్లేదు డబ్బులు. సో వాళ్ళకి మేము మామూలుగా నోటీసులు ఇస్తా ఉన్నాము. అటువంటి వాళ్ళు ఈరోజు దాదాపు ఒక 10,000 మంది పే చేశారు. సో దట్స్ గుడ్ సైన్ బేసికలీ. కానీ ఈరోజు చేస్తే ఈరోజు అవకాశం వచ్చింది ప్రభుత్వం, దీన్ని ఉపయోగించుకోవాలి ప్రజలు. ఇది మీడియా కూడా విస్తృత ప్రచారం కల్పించింది. ప్రజలు కూడా రెస్పాన్స్ బాగుంది. మామూలుగా వచ్చిన దానికంటే 3 వచ్చారు. ఇంకా 4-5 గంటల టైం ఉంది కాబట్టి ఇంకా కూడా ఎక్కువ వస్తారని ఆశిస్తున్నాను. రెస్పాన్స్ బట్టి మీకు ఇంకా సాయంత్రం వరకు ఎంత, ఇప్పుడు 12 వరకు ఉంటుంది, ఇంకా డబుల్ రావచ్చు అనుకుంటున్నాను నేను. ఇంకొక 8-9 కోట్లు వస్తుంది అనుకుంటున్నాను. బట్ అగైన్ నైట్ టైంలో పీపుల్ వచ్చి చేస్తారు లేదని దానికి కొంచెం కూడా ఆలోచించాలి దానికి సంబంధించి. అట్లాగే మా ఆఫీసర్స్ లైన్ మెన్లు పర్సనల్గా వెళ్ళి కాంటాక్ట్ చేస్తున్నారు. జనరల్ మేనేజర్స్ పర్సనల్గా వెళ్తున్నారు. బల్క్ ఎస్ఎంఎస్లు పంపిస్తారు. ఇప్పటికి 5 times ఎస్ఎంఎస్లు పంపడం జరిగింది ఒక కస్టమర్కి. బేసికల్గాను నేను వెళ్ళినప్పుడు అడిగాను కస్టమర్స్ ఎలా తెలిసింటే ఎస్ఎంఎస్లు వచ్చాయంటున్నారు. మీడియాలో వచ్చింది. మినిస్టర్ గారు కూడా నిన్న ప్రత్యేకించి టీవీ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. సో రెస్పాన్స్ చక్కగా ఉంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే మొండి బకాయిలు మొత్తం కూడా వసూలు చేస్తున్నామని చెప్తున్నారు. దీంతో పాటుగా అవసరమైతే మరో రోజు పెంచేందుకు కూడా ఇప్పటికే మంత్రి కేటీఆర్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. 12 వరకు సుమారుగా ఒక 16 కోట్ల వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు ఎండీ దానకిషోర్. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో కార్తీక్, V6 న్యూస్, హైదరాబాద్.